ఎక్కడికి వెళ్తున్నావు అనేది సస్పెన్స్. ఎక్కడికి వెళ్తున్నావు కింద గెస్ చేయండి. బట్ లాంగ్ జాగ్రత్త అమ్మా. నేను చెప్పలేదు నిజంగా అంకుల్ హీరో లెక్కున్నారు తెలుసా. నేను ఎప్పుడు హీరోనేనమ్మా. డ్రైవింగ్ చేసేది ఎవరో చూడండి. సో ఫ్రెండ్స్ ఈ రోజు బ్లాగ్ ఏంది ఎలా ఉంటుందో చూడాలనుకుంటే వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. చిన్ని కన్నా ఎవరు మీరు? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏంజిల్ ఆసియా యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ టు ఏంజిల్ ఆసియా యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ టు రావట్లేదమ్మా చెప్పరా. ఏంజిల్ ఆసియా ఆసియా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది సస్పెన్స్. ఎక్కడికి వెళ్తున్నాం కింద గెస్ చేయండి. బట్ లాంగ్ జాగ్రత్త అమ్మా. ఇక్కడ అమ్మ అరవైనా. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం ఏంటంటే సస్పెన్స్. అయితే ఏమంటారు వ్యాన్లో అయితే వెళ్తున్నాము. మా కార్ అక్కడే ఉంది. కార్ అక్కడ పెట్టేసి వ్యాన్లో అయితే వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము, ఏ ట్రిప్కి వెళ్తున్నాము ఇవన్నీ మీకు తెలియాలంటే వీడియో అయితే పూర్తిగా చూడండి. ఇలా ఓవర్ యాక్షన్ అయితే చూడకండి. ఈరోజు స్టే ట్యూన్. పెద్ద కామెడీయా. ముగ్గురు పట్టం అక్కడ నువ్వు పైన కూర్చోలేదు. అలాగా వందే నువ్వు పైకి ఏం మాట్లాడుతున్నావురా? నేను చెప్పలేదు ఫ్రెండ్స్. అంకుల్ హాయ్, సే హాయ్. నిజంగా అంకుల్ హీరో లెక్కున్నారు తెలుసా. నేను ఎప్పుడు హీరోనేనమ్మా. ఫ్రెండ్స్ డ్రైవింగ్ చేసేది ఎవరో చూడండి. జాగ్రత్త. కన్నయ్య బాబుకి పెద్ద డ్రైవరే సార్. మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది సార్ మీకు? డ్రైవర్ సార్. కన్నయ్య కన్నయ్య లొకేషన్ తెలుసా నీకు? లొకేషన్ తెలుసా కన్నయ్య బాబు? ఎక్కనా? సో ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ రోజు బ్లాగ్ ఏంది ఎలా ఉంటుందో చూడాలనుకుంటే వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి గైస్. ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది, మీరైతే మిస్ అవ్వద్దు. మేమైతే ఒక ప్లేస్కి వెళ్తున్నాం. సో ఫ్రెండ్స్ చిన్నప్పుడే కాదు ఇప్పుడు కూడా చాలా మంది ఫ్యామిలీలు అందరూ కలిసి ఇట్లా వెళ్తే ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, వెళ్ళేటప్పుడు ఏమేమి ఆడుకుంటాము, తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం ఇవన్నీ తెలియాలంటే స్టే ట్యూన్. అరే టికెట్లు తీసుకోండి. టికెట్ అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. గైస్ కార్ లో వెళ్తాం కానీ ఇలాంటి కార్ లో మనము ఆటోలలో ఎప్పుడు వెళ్తాం కానీ ఇలాంటి వెహికల్ లో ఇలా ఎక్స్పీరియన్స్ చేయడం నాకు హ్యాపీ అనిపిస్తుంది. దీన్ని ఏమంటారు బండి?
బులోరో. సో ఈ బులోరో వెహికల్ లో మేము ఒక ప్లేస్ కి అయితే వెళ్ళబోతున్నాము. ఎక్కడికి వెళ్ళబోతున్నాము అనేది నాకు తెలియదు గైస్. సో నేనైతే ఫుల్ ఎక్సైటింగ్ ఉన్నా ఈ బండ్లో ఆ కదుపులకి ఫుల్ ఎంజాయ్ చేయబోతున్నాను. స్టార్ట్ అయింది బండి మనది రో, బండి వెనక మనము రో, బండిలో మనము రో. కార్ వెళ్దామా అన్నారు. కార్లో వెళ్తే మజా ఉండదు. అవునా? ఈ బండి మనదిరో, ఈ వ్యాను మనదిరా, ఈ కాయ మనది, ఈ కాయ మనది, ఈ కాయ మనది, కాయ మన కాయ మన గుడికెళ్ళి నాకు ఏం తినద్దమ్మా. మామిడికాయ తినకండి. ఇగో మామిడికాయ తినేస్తున్నాడు. ఇంట్లో కొట్టిద్దాం కానీ మామిడికాయ కావాలంటే తినేచ్చా మరి తినేస్తాం. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు. కాదు గైస్, టైం ఎంత అవుతుంది? మీరు ఏం తింటున్నారు? వద్దు తిను. ఇప్పుడే కదా వాడికే తిన్నావు. దానికి సమాధానం ఇదే చెప్పారు. కానీ మీరు గ్రేట్. అక్కడ చూస్తే మంచు ఇంకా ఓలే ఆలోపే. మీ అన్నయ్య చూసి నేర్చుకోండి. మా అన్నయ్యకి నిద్ర వస్తుంది, నేను ఆపడం వల్ల ఆగుతున్నాడు. అంకుల్ మీకేమొద్దా? టీ కావాలా? బ్రోటీ అల్లం టీ వద్దా అంకుల్? మరి బ్రోటీ అంటారు. పిల్లోడికి ఐసు బాబు ఐసు నేను ఈ అబ్బాయిని చూసారా? కొట్టు మనదేనా అండి? నాకు టీలు ఎన్ని కావాలి? అయ్యో థ్యాంక్ యూ అమ్మా. వస్తాం, మళ్ళీ వస్తామే.
ఎర్ర జెండె నీయలో. సో మేమందరం ఎక్కడికి వచ్చినామంటే టెంపుల్కి వచ్చినాం. ఏ టెంపుల్కి వచ్చినాం అనేది టెంపుల్ దగ్గరికి వెళ్ళాక మీకు చూపిస్తాను. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందరం పొద్దున్నే లేచి మంచిగా తల స్నానాలు చేసి రెడీ అయిపోయి మంచిగా ఈ బొలేరో వెహికల్లో వచ్చినాము. సో ఫ్యామిలీతో మంచిగా అనిపిస్తుంది. రండి ఫ్యామిలీ ఏం చేస్తారో చూపిస్తా. అండ్ ఒకరైతే ఫ్యామిలీలో ఒక పర్సన్ మిస్ అయ్యారన్నమాట. సో ఆ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నాము. రాజు వాళ్ళు అనేది తప్పిపోయారు. మీ అన్నయ్య తప్పిపోయారు, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాధాకరంగా. అవినాష్ అన్నయ్య మమ్మల్ని బొలేరో వెహికల్ తీసుకొచ్చింది. మామూలు స్పీడ్ లో రాలేదు మేమైతే. అక్క గుడికేనా మనం? నాకు లేదు. ఆంటీ ముందు కూర్చున్నారు, అందుకే వెనకాల ఫన్ మిస్ అయినా. కానీ వెళ్ళేటప్పుడు మాత్రం మేము మామూలుగా ఎంజాయ్ చేయం. సో గుడికి వెళ్ళాక అసలు ఏ గుడికి వచ్చినా చూపిస్తాక. సో ఫ్రెండ్స్, అమరావతి అమరలింగేశ్వర స్వామి వారి దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా అయ్యింది. సో నిజం చెప్తున్నాము, టెంపుల్కి వస్తే ఒక పీస్ ఆఫ్ మైండ్ అసలు ఎట్లా ఉంటుందంటే వేరే లెవెల్ ఉంది. దర్శనం అయితే ఎక్సలెంట్ అయింది. సో ఇక్కడితో ఇంకా అవ్వలేదు, నెక్స్ట్ వేరే టెంపుల్ ఉంది, అది ఇంకా అంటే కొండ పైన ఉంటుంది. సో అది ఎక్కడ ఏంటి అనేది కూడా ఆశానికి చూపిస్తాం ఈరోజు, ఓకేనా? సో నాకైతే ఆ శివుని బ్లెస్సింగ్స్ అయితే దొరికినాయి. టైం వచ్చిన అమరలింగేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకున్నాను. సో మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు కొండపైకి వెళ్ళబోతున్నాము. సో అంటే చాలా కొండ గుహల్లో వెలిచాడు స్వామి. అసలు ఏం స్వామి, ఎక్కడ ఏంటనేది అది కూడా మేము చూపిస్తాము. సో స్టే ట్యూన్, మిస్ అవుతుంది. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ కొట్టండి. అమరలింగేశ్వర స్వామి దర్శనం అయితే బాగా జరిగింది ఫ్రెండ్స్. ఫస్ట్ టైం అయితే వచ్చినా మంచిగా అనిపిస్తుంది. నేను చిన్నప్పుడు టెక్స్ట్ బుక్లో చదువుకున్న గుంటూరు జిల్లా అమరావతి క్షేత్రం అని చెప్పేసి, ఇప్పుడు అది రియల్ అయిందన్నమాట. సో అమరావతికి అయితే వచ్చి అమరలింగేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాం. రాజు వస్తున్నాడు గైస్. సో ఇప్పుడు అయితే ఒక ప్లేస్కి అయితే తీసుకెళ్ళవచ్చు చెప్పినా కదా, నేనైతే వెయిట్ చేస్తున్నా. టెంపుల్కి వచ్చినాం, భక్తితో నిండిపోవాలి. సర్వేజన సుఖనో భవంతు, సర్వేజన సుజనో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. కళ్యాణ ప్రాప్తి రస్తు. ఆ ఒక్కటి అడగండి సార్ అని రియాక్షన్ అది. చిన్ని కన్నా అయ్యో, హే ఎవరు మీరు?
ఇప్పుడైతే కొండపైన వెలిసిన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి అయితే వచ్చినాము. నిజంగా గైస్ ఎంత మంచిగా ఉందంటే కొండ పైన ఉంది. మేము ఆ వెహికల్లో కొండపైకి వచ్చినాము. చుట్టూ వ్యూ చాలా అంటే చాలా బాగుంది. ఇంకా పైకి వెళ్తాం ఇప్పుడైతే. సో అక్కడ నుంచి అసలు వ్యూ ఎలా కనిపిస్తుంది మీకు చూపిస్తే వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటాము. సరే యాక్చువల్గా పడవ మీద నుంచి వస్తే కనుక అక్కడ పడవ కింద నది కనిపిస్తుందా, అదిగో కనిపిస్తుంది. ఆ నది దగ్గర పడవ ఆపుకుని ఈ పైకి వచ్చేవాళ్ళు అన్నమాట. చాలా మెట్లు ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనకి వెహికల్ కి దారి వచ్చేసింది. మనం టెంపుల్కి వెళ్దాం. ఇది టెంపుల్. ఇది టెంపుల్ ప్రదక్షిణానికి దారి మాట ఈ కొండల మీద నుంచి. ఇక్కడ నుంచి చూడండి ఒకసారి. ఇంత పైన వెలిసాడు వెంకటేశ్వర స్వామి. చాలా పవర్ఫుల్. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఏమంటారు వెంకటేశ్వర స్వామి దర్శనమే ప్రదక్షిణకి మాట. ప్రదక్షిణకి కొండల మీద నుంచి తిరగాలి. చూడండి కింద ఇంత కొండ మీద వెలిసాడు మాట వెంకటేశ్వర స్వామి మన వైకుంఠపురం. చాలా అంటే చాలా పవర్ఫుల్. లోపలికి ఉంటాడు ఒక అంటే విగ్రహం కాదు కానీ కొండ లోపలే ఆయన రూపం ఉంటుంది. చాలా అంటే చాలా పవర్ఫుల్. అవును మేమైతే ప్రదక్షిణ చేస్తున్నాం. చలో నిలబెట్టాలి కదా, 7 కొండలోడు కదా, 7 నిలబెట్టి ఇక అందులోంచి ఇప్పుడు అందులో దర్శనం ఇప్పుడు అటు పైకి అటు కాదు అందులోంచి వెళ్ళాలి. నడు ఇది కొండ పైన ఉంటాడు. మా వాళ్ళు అక్కడ ఉన్నారు. మరి ఓం నమో వెంకటేశాయ నమః. గోవిందా గోవిందా. ఎలా ఉంది? మంచిగా అనిపిస్తుంది. టెంపుల్ తీసుకొచ్చిన థ్యాంక్స్ నీకే. చూడు మొత్తం ఎలా ఉందో. అది లోతు అది అనిపిస్తుంది. కన్నే బాబు ఇడ్లీ తినేసావా నువ్వు? ఇడ్లీ తినేసావా? ఎట్లా ఉంటున్నాను తీసుకో. ఏం పేర్రా? సుబ్రహ్మణ్య ఈ పేర్రా? ట్రిప్ అయితే బాగా జరిగింది. దర్శనం చాలా బాగా జరిగింది. అమరావతిలో అమరలింగేశ్వర స్వామి దర్శనం, అలాగే వైకుంఠపురంలో వెంకటేశ్వర స్వామి వారి దర్శనం రెండు కూడా బాగా జరిగినాయి. సో మొత్తం అయిపోయింది ఈ రోజు ట్రిప్ అయితే. మేము ఎంజాయ్ చేసాం. మరి మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. అప్పుడప్పుడు గుళ్ళకి వెళ్ళండి ఫ్రెండ్స్, మనకి పుణ్యం వస్తుంది. ఎస్, చేసిన పాపాలు పోతూ ఉంటాయి. ఇది వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, బాయ్, గుడ్ బాయ్, బాయ్ బాయ్. ఇంటికి వెళ్ళేటప్పుడు చూడండి గైస్, కుక్కర్ ఇలా